భరణీ నక్షత్రంలో జన్మించిన శిశువు యొక్క శుభ అశుభములు, వారి గుణ స్వభావముల గూర్చి ఇప్పుడు మనం తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, మనం ముందుగా అశ్విని నక్షత్రంలో జన్మించిన శిశువు యొక్క శుభ అశుభముల గూర్చి తెలుసుకున్నాం. ఆ వీడియోని చూడనట్లయితే ఈ కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, అది చూసి లైక్ చేయండి, కామెంట్ చేయండి. అయితే ఇప్పుడు మనం భరణీ నక్షత్రంలో జన్మించిన శిశువు యొక్క శుభ అశుభముల గూర్చి తెలుసుకుందాం. అయితే భరణీ నక్షత్రంలో 4 పాదములలో 1వ పాదము, 2వ పాదము, 4వ పాదములో జన్మించిన స్త్రీ పురుషులకు దోషం లేదు. అయినా సరే నక్షత్ర దోషమైనందున సామాన్య శాంతి అనగా ఆద్యవేక్షణము అనగా శిశువు యొక్క ముఖమును మంత్రములతో శిశువు యొక్క తండ్రి నూనెలో చూడటం అని గమనించాలి. తరువాత మిగిలిన 3వ పాదంలో పుత్రుడు జన్మించిన ఆ పుత్రునికి మరియు తండ్రికి దోషము కలుగును. పుత్రిక జన్మించిన ఎడల ఆ పుత్రికకు తల్లికి దోషము కలుగును. ఈ దోషము 27 రోజులు ఉండును. ఈ దోషానికి సోమశాంతి, మహాన్యాస రుద్రాభిషేకము, నక్షత్ర నవగ్రహ జపములు, దానములు చేయవలయును. అయితే భరణీ నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషుల యొక్క గుణ స్వభావములు గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. భరణీ నక్షత్రంలో పుట్టిన పురుషుడు విద్వాంసుడు, ఆరోగ్యవంతుడు, బుద్ధిమంతుడు, యథార్థము మాట్లాడువాడు, దృఢమగు వ్రతము గలవాడు అనగా తీసుకున్న నిర్ణయాన్ని ఖచ్చితంగా నెరవేర్చగలవాడు అగును. భరణీ నక్షత్రంలో పుట్టిన స్త్రీ మిక్కిలి సుఖమును అనుభవించినది మరియు హాస్యముగా మాట్లాడునది, తల్లిదండ్రులను పూజించినది అగును. ఇది ఫ్రెండ్స్ భరణీ నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషుల శుభ అశుభములు. ఈ వీడియోలో కంటెంట్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తరువాత కృతికా నక్షత్రంపై వీడియోని త్వరలోనే రిలీజ్ చేస్తాను. ప్లీజ్ సపోర్ట్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్.